అందరికీ నమస్కారం. శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు నేను పచ్చి టమాటో పెసరపప్పు కలిపి పప్పు చేస్తున్నాను. ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టాను. నానబెట్టినందువల్ల త్వరగా ఉడుకుతుంది. పెసరపప్పు కదా, ఒకవేళ నానబెట్టకపోయినా కూడా త్వరగానే ఉడుకుతుంది. పెసరపప్పుని లో ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను. ఈలోగా పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకుంటాను. ఈ పెసరపప్పు 5 నిమిషాల నుంచి ఉడుకుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, గ్రీన్ టమాటాలని వేస్తున్నాను. ఈ టమాటాలు చూడటానికి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి, కానీ అదేం కాదు, ఉడికాక తగ్గిపోతాయి. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీంట్లో నీళ్ళు అయిపోతే మరి కొద్ది నీళ్ళు పోయండి. పప్పులో ఎప్పుడు కూడా మనం ముక్కలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడుకుతూ ఉండగా దీంట్లో 1/2 టీ స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు, ఇంకొక 1/2 టీ స్పూన్ కారం వేసి కలిపేసి ఉడికించండి. కొంచెం సేపు ఉడికాక ఒకసారి మూత తీసి చూడాలి. పప్పు అప్పుడే ఉడికిపోయింది, చూసారా? ఇప్పుడు దీంట్లో మనం పోపు పెట్టుకుందాము. టమాటాలు కూడా చూడండి ఉడికాయి. ఇప్పుడు పప్పుకు సరిపడా ఉన్నాయి. ఒక చిన్న ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె తీసుకుని వేడి చేస్తున్నాను. నూనె వేడెక్కాక అందులో 1/8 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ ఉండండి, మాడిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత 3-4 ఎండుమిరపకాయలను కూడా ముక్కలుగా తుంచి వాటిని కూడా వేసి కలపండి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలను కూడా వేసి వేయించండి. వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఇంగువ కూడా వేసి కలపండి. ఈ పోపు అంతా వేగాక దీన్ని తీసుకెళ్ళి పప్పులో వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ కొంచెం సేపు ఉడికించండి. ఈ పప్పుని పొట్టి పెసరపప్పుతో చేసుకుంటే ఇంకా మంచిది. రుచిలో కొంచెం తేడా ఉన్నా పొట్టి పెసరపప్పు అయితే ఇంకా ఆరోగ్యానికి మంచిది. ఈ పెసరపప్పు కమ్మగా ఉంటుంది కాబట్టి చింతపండు వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది, కానీ చింతపండు వేస్తే ఇంకా రుచి బాగుంటుంది. నేనేం చేస్తున్నానంటే చల్లారిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను. మా వంటలు మీకు ఎలా నచ్చుతున్నాయో మీరు కామెంట్ల రూపంలో చెప్తూ ఉండండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మంచి రుచిగా ఉండే ఈ పప్పుని మీరు కూడా తయారు చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ల రూపంలో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఇంగ్లీష్ ఛానల్ని కూడా విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా వెబ్సైట్ sisrekhaskitchen.com విజిట్ చేయండి. నా ఫేస్బుక్ పేజ్ లైక్ చేయడం మర్చిపోకండి. నా వీడియో చూసిన వారికి, షేర్ చేసుకునే వారికి అందరికీ ధన్యవాదాలు.